ఆఫ్ క్యాంపస్ ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 50 మినిట్స్ అలా ఉంటుంది. పాపులర్ నావెల్ అయిన ఆఫ్ క్యాంపస్ పై బేస్ అయ్యి వచ్చే సిరీస్ ఎలా ఉందనేది డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హెనా అనే ఒక బ్రిలియంట్ స్టూడెంట్ అండ్ గ్యారెట్ అనే ఒక హాకీ ప్లేయర్ ఉంటారు. జస్టిన్ ఇంప్రెస్ చేయడానికి హెనా గ్యారెట్తో ఫేక్ డేటింగ్ డీల్ మాట్లాడుకుంటుంది. ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్య నిజంగా లవ్ అండ్ బోల్డ్ రొమాన్స్ ఎలా మొదలైంది అనేది మెయిన్ స్టోరీ. ఇంక సిరీస్ స్టార్టింగ్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ వాళ్ళిద్దరు వరల్డ్ ఎంత డిఫరెంట్ అనేది చూపించారు. కథ మెల్లగా ట్రాక్ ఎక్కుతుంది. ఎపిసోడ్ గడిచే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని చాలా పీక్గా చూపించారు. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే ఫన్ అండ్ టీజింగ్ అండ్ కాలేజ్ అవుట్డోర్ లైఫ్ ని చాలా ఫాస్ట్ పేస్డ్గా వెళ్తూ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మిడ్ సిరీస్ వచ్చేసరికి ఎమోషనల్ డెప్త్ ఇంకా పెరుగుతుంది. ఎస్పెషల్గా గ్యారెట్ క్యారెక్టర్లో ఉండే పాస్ట్ ట్రామాని, అతని ఫ్యామిలీ ఇష్యూస్ని అండ్ హెనా మ్యూజిక్ కెరియర్ పై ఉన్న ప్యాషన్ని చాలా డీప్గా లింక్ చేశారు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ అయితే చాలా స్టైలిష్గా ప్రెజెంట్ చేశారు. డైరెక్టర్ యూత్ పల్స్ని అండ్ యూనివర్సిటీ కల్చర్ని పర్ఫెక్ట్గా క్యాచ్ చేసి స్క్రీన్ పైన ప్రెజెంట్ చేశారు. టేకింగ్ అయితే చాలా రాగా అండ్ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ అయితే కాలేజ్ క్యాంపస్ని అండ్ హాకీ మ్యాచెస్ సీక్వెన్స్ని అండ్ హౌసెస్ పార్టీని చాలా రిచ్గా ప్రెజెంట్ చేశారు. ఫ్రేమ్స్లో అయితే లైటింగ్ అండ్ కలర్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లా ఉన్నాయి. ఇంకా లీడ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే ఎంత చెప్పినా తక్కువే. హెనా అండ్ గ్యారెట్ కెమిస్ట్రీ అయితే స్క్రీన్ పై ఒక ఫైర్లా ఉంది. ప్రతి రొమాంటిక్ సీన్స్ అండ్ ఎమోషనల్ కాన్వర్జేషన్స్ అయితే చాలా న్యాచురల్గా అండ్ ఇంటెన్సివ్గా అనిపించాయి. ఎక్కడా కూడా యాక్టింగ్ చేస్తున్నారని ఫీలే రాలేదు. సపోర్టింగ్ కాస్ట్ కూడా వాళ్ళ రోల్ తగ్గినట్టు మంచి కామెడీని జనరేట్ చేస్తూ మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకా ఎడిటింగ్ గురించి మాట్లాడాలనుకుంటే చాలా క్రిస్ప్గా ఉంది. ఎక్కడ కూడా కథ స్లోగా ఉంటుందని ఫీల్ రాకుండా స్క్రీన్ ప్లేని చాలా ఫాస్ట్ పేస్డ్గా మూవ్ చేశారు. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందంటే అయితే స్టోరీ మనం ముందుగా ప్రెడిక్ట్ చేసే విధంగా ఉన్న లీడ్ పర్ఫార్మెన్స్ వల్ల అండ్ టెక్నికల్ వాల్యూస్తో ఒక పర్ఫెక్ట్ బింజ్ వాచ్ సిరీస్ అని చెప్తా. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో బోల్డ్ సీన్స్ అండ్ అడల్ట్ లాంగ్వేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ న్యూడిటీ సీన్స్ కూడా ఉంటాయి. ప్రతి 20 మినిట్స్కి ఒక ఇంటెన్సివ్ సీన్స్తో వస్తారు. సో ఫ్యామిలీతో కాకుండా సోలోగా ఆర్ ఫ్రెండ్స్తో చూడండి. అదే మనకు ఒక సేఫ్ ఆప్షన్. ఇంకా మీరు ఎవరైనా ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వెళ్తూ ఇంకా మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.